హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ టాక్స్ విత్ సుభాష్. ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలో చాప్టర్ 5లో అంశాలను పరిశీలించినట్టయితే, చాప్టర్ 5 మెంటల్ హీలింగ్ ఇన్ మోడర్న్ టైమ్స్, ఆధునిక యుగంలో మానసిక చికిత్స. మిత్రులారా, మనిషి జీవితంలో దేనినైనా నయం చేసేది ఏమిటి? ఆ శక్తి ఎక్కడుంది? దానిని ఉపయోగించుకోవడం ఎలా? ఈ ప్రశ్నల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వీటిని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఒకటే: మీ మనసులో ఉన్న సబ్కాన్షియస్ మైండ్కు జీవితంలో ప్రతి సమస్యను నయం చేసే శక్తి ఉంది. కానీ మిత్రులారా, శక్తి విడుదల చేయడానికి మీరేం చేయాలి? మీరు చేయాల్సిందల్లా ఒకటే: ఆలోచన విధానంలో మార్పు. అది వస్తే ఆ శక్తి ఆటోమేటిక్గా విడుదలవుతుంది. మత గురువులు, సైకాలజిస్ట్, సైక్రియాటిస్ట్, మామూలు డాక్టర్లు ఎప్పుడూ ఏ రోగాన్ని కూడా నయం చేయలేదు. అంటే డాక్టర్ గాయానికి కట్టుకడతాడు, దాన్ని నయం చేసేది భగవంతుడు. ద డాక్టర్ డ్రెస్సెస్ ది వోండ్, బట్ గాడ్ హీల్స్ ఇట్. సైకాలజిస్ట్ మీ మనసులో ఉన్న అడ్డంకులు మాత్రమే తొలగించి మీకు అవసరమైన మార్పు కలిగిస్తాడు. అప్పుడు మీలో ఉన్న శక్తి బయటికి వెలువడి ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ యొక్క సర్జన్ మీ శారీరక అడ్డంకులు మాత్రమే తొలగించి శరీరాన్ని బాగు చేసే శక్తులు చక్కగా పనిచేసేందుకు సహాయపడతాడు. మిత్రులారా, ఈ నయం చేసే శక్తినే మనం అనేక పేర్లతో పిలుస్తుంటాం. అదే ప్రకృతి అని, దేవుడు అని, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని, ఇలా రకరకాల పేర్లు. కానీ ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్కి ఉన్నటువంటి మారు పేర్లే. మిత్రులారా, మీ సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న శక్తిని మీరు కానీ మరొకరు కానీ సరైన మార్గంలో పెట్టినట్లయితే మీ మనసులోనూ శరీరంలోనూ ఉన్న రోగాలన్నీ నయమవుతాయి. ఒక వ్యక్తి యొక్క కులం, మతం, జాతి ఏమైనప్పటికీ అందరిలోనూ ఈ నయం చేసే శక్తి ఒకేలా పనిచేస్తుంది. మీరు ఈ చికిత్సా విధానంలో పాల్గొనేందుకు మీరు ఫలానా మతానికి చెందిన వ్యక్తి అయి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఆస్తికులైనా నాస్తికులైనా, మీకు భగవంతునిపై నమ్మకం ఉన్నా లేకున్నా, మీరు మీ సబ్కాన్షియస్ మైండ్పై నమ్మకం ఉంచి దాన్ని నమ్మితే మీ నమ్మకానికి అనుగుణంగానే అది స్పందిస్తుంది, ఫలితాలను ఇచ్చి తీరుతుంది. చాలామంది ఆధ్యాత్మిక గురువులు, సైకాలజిస్టులు తమ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటారు. దాని అర్థం వాళ్ళు తమ మనసును స్థిరంగా ఉండేటట్లు చేయడానికి అలా చేస్తుంటారు. లోపలికి వెళ్ళి రిలాక్స్ అవుతారు. తమలో ఉన్న అంతులేని శక్తి గురించి ఆలోచిస్తారు. బయట విషయాలు, వ్యక్తుల వల్ల మనసు చెదిరిపోకుండా ఉండేందుకు తలుపులు మూసుకుని ప్రయత్నపూర్వకంగా సబ్కాన్షియస్ మైండ్కు తమ అభ్యర్థనను, కోరికను తెలియజేస్తారు. వాళ్ళకి తెలుసు సబ్కాన్షియస్ మైండ్ అవసరాలకు అనుగుణంగా సమాధానం ఇస్తుందని. మిత్రులారా, మీరు తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏమిటంటే, మీరు కోరుకున్నదే నిజంగానే జరుగుతుందని అనుకోవడమే. మీకు దొరికిందని నమ్మండి, అప్పుడది దొరుకుతుంది. ప్రార్థనతో చికిత్స చేయడాన్ని అనుసరించే ఆధునిక మానసిక వైద్యులు వైద్యం చేస్తున్నారు. ఈ విశ్వవ్యాప్తమైన శక్తిని ఉపయోగించేందుకు ఎన్నో మార్గాలు, ఉపాయాలు, పద్ధతులు ఉన్నాయి. కానీ మిత్రులారా, నయం చేసేందుకు ఒకే ఒక ప్రక్రియ ఉంది, అదే నమ్మకం. ఎందుకంటే నమ్మకం ప్రకారమే అన్నీ జరుగుతాయి. నమ్మకమే జీవితం. ప్రపంచంలో అన్ని మతాలు నమ్మకానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ నమ్మకాల గురించి రకరకాలుగా వివరించబడ్డాయి. నమ్మకమే జీవితం యొక్క అసలు సూత్రం. మీ గురించి, జీవితం గురించి, ఈ విశ్వం గురించి మీరేం నమ్ముతారో అదే మీకు లభిస్తుంది. నమ్మకం అనేది మీ మనసులో ఒక ఆలోచన. మీ ఆలోచన అలవాట్లను బట్టి మీ సబ్కాన్షియస్ యొక్క శక్తి మీ జీవితంలో అన్ని దశల్లోనూ వ్యాప్తి చెందుతుంది. మీ మనసులోని నమ్మకం మీ ఆలోచనే తప్ప మరేదీ కాదు. మీరు నమ్మగలిగితే
నమ్మేవాడికి అన్నీ సాధ్యాలే. మీకు బాధ కలిగించే, హాని కలిగించే విషయాలను నమ్మటం మూర్ఖత్వం. ప్రార్థనా చికిత్సనే ప్రేయర్ థెరపీ అని, మానసిక చికిత్స అని, సైంటిఫిక్ ప్రేయర్ అని అంటారు. ప్రార్థనా చికిత్సలో మీరు ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో, కల్పన లేదా ఊహలతో ఉంటారు. దాన్ని మీరు అనుభవించాలని కోరుకుంటారు. ఆ ఆలోచన లేదా కల్పనలో మీరు అనుకున్న ఊహా చిత్రాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్లోకి పంపిస్తారు. ఆ ఊహలు వాస్తవాలని అనిపిస్తాయి. మీ మానసిక దృష్టి మీద మీకు తగినంత శ్రద్ధ ఉంటే మీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. మీ శరీరానికి చక్కటి చికిత్స జరగాలంటే అన్నిటికన్నా మంచి పద్ధతి మీ కాన్షియస్ మైండ్ ద్వారా సబ్కాన్షియస్ మనస్సును నమ్మించడమే. మిత్రులారా, సైక్రియాటిస్ట్ ప్రశాంతమైన మాటలతో మనస్సును శాంతపరిచి కొంతసేపటికి నిద్రావస్థలోకి, స్లీపీ స్టేట్లోకి తీసుకువెళ్ళి ఏమీ మాట్లాడవద్దు, ఆలోచించవద్దు అంటారు. తర్వాత సంపూర్ణమైన ఆరోగ్యము, శాంతి, మంచి భావాలు, పరిపూర్ణత అందాలని మీ సబ్కాన్షియస్ మైండ్కు సూచనలు ఇస్తూనే ఉంటాడు. కొంతసేపటికి ఆ వ్యక్తికి ఉపశమనం లభిస్తుంది. అతనికి పోయిన ఆరోగ్యం మళ్ళీ దక్కుతుంది. మిత్రులారా, ఒకవేళ ఆ సమయంలో ఆ సైక్రియాటిస్ట్ శక్తి మీద, సిద్ధాంతం మీద, అతను చెప్పే మాటల మీద మీకు నమ్మకం లేనట్లయితే ఆ సూచనలు పూర్తిగా పనికిరాకుండా పోయేవి. మీ మీద అవి ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. మీ సమస్య నుండి బయటకు తీసుకురాలేవు. మిత్రులారా, నేను మళ్ళీ మీకు చెప్పే విషయం ఒకటే: నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ సబ్కాన్షియస్ మనస్సును నమ్మి మీకు మీరు మంచి సూచనలు ఇచ్చుకోండి. మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నా లేకపోయినా, దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా, ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థన చేయండి. అప్పుడు అందరిలోనూ ఉన్న ఆ పరమాత్మ ఆ పని చేస్తాడు. మనసు సిద్ధాంతంలో మీరు ఉన్నటువంటి స్థలం, కాలం అనేవి ఇక్కడ ముఖ్యమైనవి కావు. ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే మీ మనసులో ఆరోగ్యం, సామరస్యం అనే అనుభూతులు నింపటమే. దాని యొక్క రియాక్షన్ దానంతటా అదే వస్తుంది. మీరు నిద్రపోయే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్కు లాభదాయకమైన పనిని అప్పగించడం అలవాటు చేసుకోండి. మిత్రులారా, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు అనారోగ్యం గురించి మాట్లాడకండి, రోగం పేరు చెప్పకండి, మీ భయాలు, అనుమానాల గురించి తలుచుకోకండి. అన్ని విషయాలు మీకు అనుకూలంగా జరుగుతున్నాయనే సూచనలు మాత్రమే చేయండి. ప్రతిరోజు ఈ విధంగా మీ మనసును శిక్షణ ఇవ్వండి. అప్పుడు చూడండి, చెట్టుకు ఉన్నటువంటి ఎండిపోయిన కొమ్మలు, ఆకులు ఏ విధంగా అయితే రాలిపోతాయో అదే విధంగా మీ కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి. కానీ దీనికి విరుద్ధంగా మీరు నిరంతరము బాధ, రోగ లక్షణాల గురించే మాట్లాడుతూ చర్చిస్తూ ఉంటే వాటికి ఉన్నటువంటి శక్తిని మీకు మీరే పెంచి పోషించినట్లు అవుతుంది. మీ సబ్కాన్షియస్కు ఉన్న శక్తి మీరు అవే కోరుకుంటున్నారేమో అని, అది నిజం అని నమ్మి మీ జీవితంలోకి తీసుకొస్తుంది. మీ ఊహలకు మీరే ఆకారం ఇచ్చినవారు అవుతారు. మిత్రులారా, చివరగా మీరే అంటారు, నేను భయపడినట్లే జరిగింది, నేను ముందే చెప్పాను ఆ పని చేయొద్దని, నేను ముట్టుకుంటే బుగ్గైపోతుంది, నేను కాలు పెడితే సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి మిత్రులారా, మీ మనసును జీవితం తాలూకా గొప్ప సత్యాలతో నింపి ప్రేమ అనే వెలుగు వైపు ముందుకు సాగండి. చివరగా ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలను ఒక్కసారి మనం రివైజ్ చేసుకున్నట్లయితే మీకు ఉపశమనం దేనివల్ల కలుగుతుందో తెలుసుకోండి. మీ సబ్కాన్షియస్ మనసుకు ఇచ్చే సరైన నిర్దేశాలు మీ శరీరానికి ఉపశమనం కలిగిస్తాయని నమ్మండి. సబ్కాన్షియస్ మైండ్కు మీ కోరికను, ఆసక్తిని ఒక పద్ధతి ప్రకారం తెలియజేయండి. మీరు కోరుకున్న ఫలితాలను ఊహించి వాటి వాస్తవాన్ని అనుభూతి చెందండి. దాన్ని విడవకుండా చేయండి. మీకు తప్పకుండా ఫలితం లభిస్తుంది.
నమ్మకం అంటే ఏమిటో తెలుసుకోండి. అది మీ మనసులో ఆలోచనే అని, మీరు అనుకునేదే మీరు సృష్టిస్తారని తెలుసుకోండి. రోగం, నష్టం, హాని కలిగించే విషయాలను నమ్మటం మూర్ఖత్వం. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, సమృద్ధి, శాంతి, సంపద, దేవుడు మార్గదర్శకత్వం మీద మీకు నమ్మకం ఉంచండి. నష్టం, హాని కలిగించే విషయాలను నమ్మటం మూర్ఖత్వం. సంపూర్ణమైన ఆరోగ్యం, సమృద్ధి, శాంతి, సంపద, దేవుడు మార్గదర్శకత్వం మీద మీరు నమ్మకం ఉంచండి. మీరు అలవాటు ప్రకారం ఎటువంటి గొప్ప ఉన్నతమైన ఆలోచన చేస్తారో అవే గొప్ప పనులుగా రూపాంతరం చెందుతాయి. మీ జీవితంలో ప్రార్థన ద్వారా ఉపశమన శక్తిని అమలు చేయండి. ఒక ఖచ్చితమైన ప్రణాళిక, ఆలోచన, మానసిక చిత్రాన్ని ఎంచుకోండి. దానితో మానసికమైన, భావనాత్మకమైన సామరస్యాన్ని ఏర్పరచుకోండి. మీ మానసిక ధోరణి పట్ల మీకు నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే మీ ప్రార్థనకి సమాధానం దొరుకుతుంది. నిజంగా మీకు ఉపశమన శక్తిని పొందాలని ఉంటే దాన్ని మీరు నమ్మకం ద్వారా పొందవచ్చని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ కాన్షియస్, సబ్ కాన్షియస్ మనసు యొక్క పనితీరును అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం నుంచే నమ్మకం పుడుతుంది. గుడ్డి నమ్మకం అంటే శాస్త్రీయ పద్ధతిలో ఏమీ అర్థం చేసుకోకుండానే ఒక వ్యక్తి చికిత్స ద్వారా ఫలితాలను పొందడం. వాళ్ళకి చికిత్స వెనుకున్న శాస్త్రీయమైన శక్తుల గురించి కానీ, ప్రభావాల గురించి కానీ ఏమాత్రమూ తెలియదు. వారికి తెలిసిందల్లా ఒకటే, చికిత్స చేసేవారిని గుడ్డిగా నమ్మడమే. రోగంతో బాధపడుతున్న మీ ఆత్మీయుల కోసం ప్రార్థించడం నేర్చుకోండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆరోగ్యం గురించి, జీవశక్తి గురించి, పరిపూర్ణత గురించి మీ మనస్సు చేసే ఆలోచనలు విశ్వవ్యాప్తమైనటువంటి సబ్ కాన్షియస్ మనసుతో కలిసి మీ ఆత్మీయుల మనసులో భావాల రూపంలో వారి యొక్క రుగ్మతల నుండి బయటకు తీసుకుని వస్తాయి. నమ్మకం, ట్రస్ట్, నమ్మకమే జీవితం. నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మీ సబ్ కాన్షియస్ మనసును నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మడమే విజయానికి మొదటి రహస్యం. సెల్ఫ్ ట్రస్ట్ ఈజ్ ద ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ తిరిగి నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. అంతవరకు సెలవు.